టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యక్తిత్వం, ఆయన వ్యవహార శైలిపై తాజాగా బాలీవుడ్ బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బార్వ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించాయి. బన్నీని కలవాలంటే ఏకంగా 42 రకాల నిబంధనలు ఉంటాయని, వాటిని పాటిస్తేనే ఆయన దర్శనం దొరుకుతుంది అని ఆమె ఓ పాడ్కాస్ట్ లో పేర్కొనడం సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా హీరో కళ్లలోకి కళ్లు పెట్టి చూడకూడదని, షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని, ఇంటర్వ్యూ ముగిశాక ఫోటోలు అడగవద్దని మేనేజర్లు హుకుం జారీ చేస్తారని ఆమె చేసిన ఆరోపణలు చర్చనీయాంశంగా అయ్యాయి. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే మొదలైంది. నెటిజన్లు, యాంటీ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ కు దిగగా బన్నీ ఫ్యాన్స్ అంతే ధీటుగా బదిలిస్తున్నారు. గతంలో బన్నీ తన అభిమానులతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన వీడియోలను, వారితో కలిసి దిగిన ఫోటోలను, సందర్భాలను షేర్ చేస్తూ కావేరి వ్యాఖ్యలను తిప్పికొడుతున్నారు. అయితే ఈ వ్యవహారాన్ని అల్లు అర్జున్ ఆఫీస్ అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఆమె చేసిన ఆరోపణల్ని కేవలం కల్పితమని, నిరాధారమని కొట్టిపారేస్తూ అధికారికంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. కావేరి చెప్పిందంతా అబద్ధం, మా హీరో ప్రతిష్టతను దెబ్బతీసేలా ఉన్న ఈ వ్యాఖ్యలను అస్సలు ఉపేక్షించాం, ఆమెపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బన్నీ టీం స్పష్టం చేసింది. మరోవైపు వివాదం ముదరడంతో సదరు పాడ్కాస్టర్ స్వీకృతి ఆ వివాదాస్పద వీడియోను తన ఖాతా నుంచి తొలగించారు. అభిమానుల నుండి ఒత్తిడి పెరగడం, తన గెస్ట్ కావేరి భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె ఇన్స్టా స్టేటస్ లో పేర్కొన్న గమనార్హం. కేవలం వ్యూస్ కోసమే ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తున్నారా, లేక దీని వెనుక మరేదైనా కోణం ఉందా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.